గోధుమ పిండి అట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. దోశకు బదులు ఇన్స్టెంట్గా గోధుమ పిండి అట్లు, ఎప్పుడైనా మనకి టైం లేకపోతే ఫాస్ట్గా చేసుకోవడానికి. అచ్చం మనకి దోశలు నార్మల్ పిండితో ఎలా వస్తే అంత టేస్టీగానే ఉంటాయి. సో నేను కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. దానిలోకి కొంచెం మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటాను. కొంచెం వేసుకోండి మీకు నచ్చినంత. దీనిలో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. మీరు ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. అప్పుడే అది మనకి దోశ కన్సిస్టెన్సీ వరకు అలాగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా అలాగా మిక్స్ చేసుకోండి. ఇదిగోండి, మనకి దోశ బ్యాటర్ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా స్టిర్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఈ స్టిర్ చేసుకునే వెంటనే ఇందులోనే కొంచెం బేకింగ్ సాల్ట్ కూడా వేసుకోండి. నేను చూపించినంత మరీ ఎక్కువ కాదు, కొంచెం. అందులో కొంచెం బాగా పొంగుతాయి అప్పుడు మనకి దోశలు. బేకింగ్ సాల్ట్ వేసుకున్నది, బేకింగ్ సోడా వేసుకున్నాక ఒక 5 to 10 minutes ఉంచండి దాన్ని. కొంచెం అది ఫర్మెంట్ అవుతుంది బాగా. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా, సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకోండి, కొంచెం ప్రీ హీట్ చేసుకోండి. దాని మీద బాగా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ని ప్యాన్ మొత్తం. సో ప్యాన్ హీట్ అయిపోయింది. సో దోశ బ్యాటర్ లాగే కొంచెంగా వేసుకుందాం. చూసారా ఎంత బాగా కాలిందో. ఇలా 2 వైపులు కాల్చుకొని మీకు నచ్చిన దోశలు వేసుకొని తినండి క్రిస్పీగా. ఇలా మనకు నచ్చినన్ని దోశలు.